హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు కేవలం డిగ్రీతో అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనమాట. జాబ్లో జాయిన్ అవ్వగానే 81,000 వరకు శాలరీ వస్తుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసుకున్నట్టయితే నేను సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో అయితే ఉన్నాను. సో ఈ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ముందుగా ఏంటంటే అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. క్లోజ్ చేసుకున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే అనుకున్నట్టు అప్లికేషన్స్ రాలేవు కాబట్టి ఇది సీక్రెట్ నోటిఫికేషన్ ఎవరికీ తెలియలేదు. సో ఎవరికు కూడా అసలు దీని గురించి తెలీదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఈ నోటిఫికేషన్ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ క్లోజ్ చేశారు. బట్ మళ్ళీ 17థ్ మే నుంచి అయితే రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అడెండమ్ అని చూసుకున్నట్టయితే అడెండమ్ అని ఉంది కదా! సో అడెండమ్ పైన క్లిక్ చేస్తే కనుక వీళ్ళు రీఓపెన్ చేసేది కూడా మీకు క్లియర్‌గా కనబడుతుంది. సో నేను క్లిక్ చేశాను. ఇలా ఓపెన్ అవుతుంది కదా! చూసుకున్నట్టయితే రిఫరెన్స్ టు అడ్వర్టైజ్‌మెంట్ ఎస్‌సీఎల్ 02/2025, 27/1/2025 and subsequent addendums 25/2 and 12/20 for assistant administrative support staff. Online portal for inviting applicants for all candidates will be open again for 10 days అనమాట. 17థ్ మే నుంచి మళ్ళీ 26థ్ మే వరకైతే మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సీక్రెట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఎవరికీ తెలీదు. సో మళ్ళీ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఓకే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నోటిఫికేషన్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో అలర్ట్‌గా ఉండండి గైస్. సో మనకు చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు అన్‌రిజర్వ్డ్‌లో 11 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్, ఓబీసీ 6 వేకెన్సీస్, ఎస్సీ, ఎస్టీ 6 వేకెన్సీస్, మనకు పీడబ్ల్యూడీ 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈఎస్ఎం కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. సో మనకు గ్రాడ్యుయేట్ నుంచి సరిపోతుంది ఏదైనా యూనివర్సిటీ నుంచి. అలాగే దాంతో పాటు కంప్యూటర్స్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటే ప్రొఫిషియన్సీ కూడా సరిపోతుంది. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫీస్‌లో పని చేస్తే వాళ్ళకు కొంచెం వెయిటేజ్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే రూ. 800 అయితే ఉంటుంది. అది ప్లస్ జీఎస్టీ చూసుకుంటే రూ. 944 అయితే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి అనమాట. ఆల్ విమెన్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 472 అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పాను కదా! మీకొచ్చేసి 81,000 వరకైతే వస్తుంది. సో బేసిక్ నుంచి వచ్చేసి 25 నుంచి 81,100 వరకు ఉంటుంది. సో మీ నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా రావడం జరుగుతుంది. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. టీఏ, డీఏ అన్నీ ఉండడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి. అలాగే దాంతో పాటు రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ కూడా ఉండబోతుంది. సో రిటన్ టెస్ట్‌కి సంబంధించిన విషయాలు కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో రిటన్ టెస్ట్ ఎప్పుడుంటుంది ఏంటనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇంకా మెన్షన్ చేయలేదు. బట్ ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళు క్లియర్‌గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మినిమమ్ రిక్వైర్మెంట్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ డస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్ ఏంటంటే పిలవడం జరుగుతుంది. అదొచ్చేసి మనకు మార్చ్ 2025 అని చెప్పారు. బట్ ఇప్పుడు మనకు డేట్ ఎక్స్‌టెండ్ చేశారు కాబట్టి సో ఆ డేట్ కూడా క్లియర్‌గా మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో రిటన్ టెస్ట్‌లో మెయిన్ ఎవరికైతే మెరిట్ వస్తదో వాళ్ళే జాబ్‌లో సెలెక్ట్ అయితారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రిటన్ టెస్ట్ సంబంధించిన ప్యాటర్న్ చూసుకుంటే ఆప్టిట్యూడ్ ఉంటుంది 20 క్వెషన్స్. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది 20 క్వెషన్స్. టోటల్ 40 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్స్ ఈచ్ 20 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 60 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మనకు 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైమ్ అలొకేట్ చేయడం జరుగుతుంది స్క్రైబ్‌కి. నార్మల్‌గా అయితే 2 అవర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 ఎంసీక్యూ ఉంటుంది. 2 పార్ట్స్ అయితే పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. 5 సెక్షన్స్ అనమాట. ఈచ్ 20 మార్క్స్ ఈచ్ అనమాట. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఓకే. ఓఎంఆర్ బేస్డ్ అనమాట ఎగ్జామ్. ఓకే. 100 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ కీ షీట్ కూడా ఎగ్జామ్ అయిపోయిన 3 వర్కింగ్ డేస్‌లో వెబ్‌సైట్‌లో పెడతామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఇమ్మీడియేట్‌గా మీరు దానిపైన రిప్లై ఇయ్యొచ్చు. వితిన్ 5 వర్కింగ్ డేస్ పబ్లిష్ కీ 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 షీట్ పబ్లిష్ చేసిన 5 వర్కింగ్ డేస్‌లో మీరైతే మెయిల్ పెట్టొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% వచ్చేసి ఈచ్ పార్ట్ అండ్ 50% ఓవరాల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే.
సో, రిటన్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి రిటన్ ఎగ్జామ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌కి ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ కూడా ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు. అలాగే దాంతో పాటు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్‌కి కూడా సిలబస్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కూడా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిన జాబ్ అని మనం చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్ మినిమమ్ 120 అవర్స్ ఆర్ 3 మంత్స్ ఇష్యూడ్ బై ఐఎస్ఓ 9001 సర్టిఫైడ్ అయితే ఉండాలి. అది వచ్చేసి డిగ్రీ చేసిన వాళ్ళకుండాలి. బీసీఏ, బీఎస్సీ, ఐటీ, బీటెక్ వాళ్ళకైతే అవసరం లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ చేశారో నార్మల్ బీకామ్ వాళ్ళెవరో వాళ్ళకి 120 అవర్స్ మినిమమ్ సర్టిఫికేట్ అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఓకే. సో, ఇది అండి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. ఆల్రెడీ మీరు ఇక్కడ ఇది చూసుకున్నారు గదా! ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ అవుతుందనేది. రీఓపెన్ వచ్చేసి మనకు 17థ్ మే నుంచి 26 మే వరకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్‌లైన్ లింక్ మళ్ళీ యాక్టివేట్ అయితే 17థ్ మే నుంచి అవుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. వీడియో అందరికి నచ్చిందనుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.